తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్కారం. 2026వ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఎవరికి రానండి కమెంట్స్ కానీ, ఎవరికి లేనంత నిర్లిప్తత కానీ ఈ వృశ్చిక రాశి వారికి ఉంటుందా అని అనిపిస్తుంది. ఎందుకంటే వృశ్చిక రాశికి సంబంధించి ఏ వీడియో చేసినా మా జీవితం ఇంతే, మా రాశి ఇంతే, మాకే కష్టాలు, ఇటువంటివి ఎక్కువగా అబ్జర్వ్ చేస్తున్నటువంటి విషయం. నిజంగానే అలాగే ఉంటుందా? అసలు 2026వ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది? ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా సార్. వృశ్చిక రాశి వారికి మీరు ఇందాక చెప్పినట్లుగా అటువంటి నిర్లిప్తత పరిస్థితులు ఈ సంవత్సరం ఉండే అవకాశాలు లేవు. ఈ సంవత్సరం ఈ రాశి వారిని ప్రభావితం చేసే అంశాలు పంచమ రాశిలో శని నెప్ట్యూన్ గ్రహాలు కలిసి ఉండటం, అష్టమ రాశిలో సంవత్సర ప్రారంభంలో గురువు ఉండటం, చతుర్థ స్థానంలో రాహు ఉండటం ఈ రాశి వారిని ఎక్కువగా ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాలు. ఈ రాశి వారికి ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి ఈ సంవత్సరం వీరు కొంత శ్రమ పడవలసి వస్తుంది. అనుకోని అపోహలు, మితిమీరిన ఆత్మవిశ్వాసం, వీటి కారణాల చేత ఈ రాశి విద్యార్థులు కొంత అంది వచ్చే అవకాశాలను చేజార్చుకునే పరిస్థితులు ఉంటాయి. కానీ ముఖ్యంగా మెడికల్ రంగానికి సంబంధించి, వీటికి సంబంధించి మెడికల్, పారామెడికల్, వీటికి రంగానికి సంబంధించిన వారు విద్యార్థులకు చాలా అనుకూలమైన అవకాశాలు ఉంటాయి. కానీ ఇంజనీరింగ్ సంబంధించిన విద్యార్థులు, సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారు, విదేశీ ప్రయత్నాల్లో ఉన్నవారు, వీరు ఈ సంవత్సరం మార్చి 2026 తదుపరి నుంచి వారు ప్రయత్నాలు ప్రారంభించుకుంటే అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. పోటీ పరీక్షలకు సంబంధించి ఈ రాశి వారు చాలా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. తమ కంటే సీనియర్ల సలహాలకు లేదా అధ్యాపకుల సలహాలకు, వాటికి ప్రాధాన్యత ఇచ్చిన సందర్భాలలో వీరికి ప్రభుత్వపరమైన పోటీ పరీక్షలలో 8వ నెల 2026 తదుపరి నుంచి, అంటే మిథున రాశిలోకి కుజుడు ప్రవేశించిన తదుపరి నుండి క్రమంగా వీరికి అనుకూలమైన ఫలితాలు, స్థిర ఉపాధి అవకాశాలు, అష్టమ కుజుడు ప్రారంభమైన దగ్గర నుండి నవమ కుజుడు వచ్చే సమయంలో, అంటే 8వ నెల 2026 నుంచి 9వ నెల 2026 మధ్యకాలంలో వీరికి చాలా పరిపూర్ణమైన స్థిర ఉపాధి అవకాశాలు లభించే పరిస్థితులు ఉంటాయి. ఇక ఈ రాశి వారి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలలో కేవలం ఆహార నియమ లోపాల కారణాల చేత, ఆహార నియమాలలో వారు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటం, లేదా ప్రయాణాలు చేసే సందర్భాలలో తీసుకునే ఆహారాలు లేదా కలుషిత నీటి సేవనాలు, వీటి కారణాల చేత జీర్ణ వ్యవస్థకు సంబంధించిన అనారోగ్యాల బారిన తరచూ పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రాశివారు ప్రయాణ సందర్భాలలో చాలా జాగ్రత్తగా వారి ఆహార నియమాలను పాటించడం మంచిది. సాధ్యమైనంత వరకు ఇంటి వంటకు ప్రాధాన్యత ఇవ్వటం అవసరం. రెండవది, దీర్ఘకాలికంగా వీరికి ఇబ్బంది పెడుతున్న రక్త ప్రసరణ సమస్యలకు సంబంధించిన రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు లేదా రక్త నాళాలకు సంబంధించిన సమస్యలకు ఈ సంవత్సరం చక్కటి పరిష్కార మార్గాలు వీరికి లభిస్తాయి. వైద్య సలహాలు వీరికి పరిపూర్ణంగా అనుకూలిస్తాయి. ఇక ఈ రాశివారు తమ కుటుంబంలో వయసులో పెద్దవారి విషయంలో, ముఖ్యంగా తల్లి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. వీరికి 4వ నెల 2026 నుంచి 5వ నెల 2026 ముఖ్యంగా శని కుజగ్రహాలు నెప్ట్యూన్ తోటి కలిసి ఉన్న సమయంలో తల్లి ఆరోగ్య విషయం వీరికి ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయి. కానీ సంతాన సంబంధిత విషయాలలో, ముఖ్యంగా స్త్రీ సంతానానికి సంబంధించి ఈ రాశి వారికి కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. స్త్రీ సంతానానికి సంబంధించిన వివాహాది విషయాదులలో ఈ రాశివారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం, లేదా వివాహమైన వారి సంతానం, స్త్రీ సంతానానికి సంబంధించి వారి కుటుంబంలో వచ్చే కలతలు లేదా వారి నుంచి వచ్చే ఆర్థికపరమైన డిమాండ్స్ ఈ సంవత్సరం ఈ రాశి వారిని కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయి. ఆర్థిక పరంగా ఈ సంవత్సరం ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఎంతో కాలంగా ఇక రావు
అని అనుకున్న ఆర్థికపరమైన బకాయిలు, ప్రభుత్వపరంగా అందవలసిన బకాయిలు కావచ్చు, లేదా స్నేహితుల దగ్గర నుండో మరెవరికో ఇచ్చిన అప్పులు, వీటికి సంబంధించిన విషయాలలో ఈ రాశి వారికి ఈ సంవత్సరం 9వ నెల 2026 తదుపరి వీరికి పరిపూర్ణంగా ఆర్థికపరమైన సహాయాలు లభించే పరిస్థితులు ఉంటాయి. ముందు వివరించినట్లుగా కేవలం ఆహార నియమాల లోపాల కారణం చేతనే వీరికి 9వ నెల 2026 నుంచి 11వ నెల 2026 మధ్యకాలంలో చర్మానికి సంబంధించిన రుగ్మతలు రిపీట్ అయ్యే అవకాశాలు, గతంలో ఏర్పడిన రుగ్మతలు మరలా పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఇక్కడ షేర్ మార్కెటింగ్ రంగానికి సంబంధించి లేదా కమోడిటీ సంబంధించి స్పెక్యులేషన్ సంబంధించి ఈ సంవత్సరం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా 31/10/2026 నుంచి 13/12/2026 ఈ మధ్యకాలంలో ఈ రాశి వారికి ఆర్థిక పరంగా అనుకూలించే పరిస్థితులు ఉంటాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి చాలా అనుకూలం. అంతేకాకుండా స్థిరాస్తి లావాదేవీలకు సంబంధించి వీరికి ఎంతో కాలంగా అందవలసిన ఆర్థికపరమైన బకాయిలు కూడా ఈ చేతికి అందే అవకాశాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలం. ప్రేమ, స్నేహం వంటి విషయాలు ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఏమాత్రం అనుకూలం కాదు. ముఖ్యంగా వీరు ప్రేమకు సంబంధించిన విషయాలలో వ్యక్తీకరించే సమయంలోనే పొరపాటుగా వ్యవహరించడం కారణం చేత వారు ఇష్టపడుతున్న వ్యక్తి నుండి వ్యతిరేకత ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ వివాహ సంబంధిత విషయాదులలో ఈ రాశి వారికి చక్కని వివాహం, చక్కని వ్యక్తితోటి, మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తితోటి వివాహం జరిగే పరిస్థితులు 13/12/2026 ఆ తదుపరి చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఆ సమయంలో అనుకోని విధంగా దగ్గర బంధువుల నుండి లేదా బంధువులు సిఫార్సు చేసే వ్యక్తుల ద్వారా వీరికి మంచి సంబంధాలు లభించే పరిస్థితులు చోటు చేసుకుంటాయి. సంతానార్థులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. వారికి ఈ సంవత్సరం ఏ సమయంలో అయినా చిన్న చిన్న చిట్కాలు పాటించటం, వైద్య సలహాలకు ప్రాధాన్యత ఇవ్వటం కారణం చేత ఈ సంవత్సరం వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తా శ్రవణాలు ఉంటాయి. ఈ రాశివారు ఈ సంవత్సరం ప్రత్యేకంగా వేరే శాంతి విధానాలు ఏమీ ఆచరించవలసిన అవసరం లేదు. కుదిరిన సందర్భాలలో దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి తరచూ లింగార్చనకు సంబంధించి కానీ అభిషేకాలలో పాల్గొన్నట్లయితే అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఇవి వృశ్చిక రాశి వారికి సంబంధించి ఈ సంవత్సరంలో జరిగే ఫలితాలు. చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ వీడియోలో ధనుసు రాశి గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం.